సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గండి పల్లవి సుమారు 11-12 సంవత్సరాల చిన్నారి, నలుగురితో ఆడుతూ తిల్లుతూ మహాలక్ష్మిలా తిరిగే అమ్మాయి అనుకోని యాక్సిడెంట్ కారణంగా బ్రెయిన్ డెడ్ అయితే తన అవయవాల్ని దానం చేస్తూ నలుగురు జీవితాల్లో వెలుగు నింపిందనే చెప్పుకోవచ్చు. సో ఆ చిన్నారి చేసిన త్యాగానికి అంతిమ వీడ్కోలు పలికేందుకు ఇక్కడంతా జన సమూహంగా ఉందనే చెప్పుకోవచ్చు. విజయనగరం జిల్లా మెడికవర్ ఆసుపత్రి వద్ద మీరు చూస్తున్నారు కదా, గొప్ప గొప్ప వీరులకి, మహాయోధులకి అంతిమ సంస్కారాల కోసం ఇలాంటివి ఏర్పాటు చేస్తారు. అలాంటిది చిన్నారి పల్లవి కొంతమంది జీవితాల్లో వెలుగు నింపిందంటే సాధారణమైన విషయం కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అపస్మారక స్థితిలో ఉన్న తల్లిదండ్రులు కూడా తమ యొక్క కూతురి అవయవాలు దానాన్ని చేసేందుకు వాళ్ళున్న క్రిటికల్ కండిషన్ని కూడా మర్చిపోయి నా కూతురు నలుగురు రూపాల్లో ఉండాలి, నలుగురు ఇంట్లో మెలగాలి అని వాళ్ళు కూడా అవయవ దానానికి ముందుకు వచ్చి నలుగురికి ఆదర్శంగా నిలిచారని చెప్పుకోవచ్చు. సో పల్లవి యొక్క ఆర్గాన్స్ అయితే ఇప్పుడు కాసేపటి క్రితం గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు తిరుపతి ఆసుపత్రికి. సో ఇక్కడున్న సిబ్బంది అంతా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఇక్కడున్న నర్సింగ్ సిబ్బంది, స్టూడెంట్స్, ఎన్సీసీ విద్యార్థులు అందరూ కూడా పల్లవికి అంతిమ వీడ్కోలు పలుకుతూ పల్లవి అమర్ రహే అంటూ తమ కరచాల ధ్వనుల ద్వారా పల్లవిని ప్రోత్సహిస్తూ తన యొక్క అవయవాల దానాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఇక్కడంతా కూడా హాజరయ్యారు. సో తమ యొక్క బిడ్డ అంతిమ సంస్కారం కోసం ఇంతమంది హాజరు అవుతున్నారంటే ఆ గ్రామస్తులు కూడా, అంటే ఒక పక్క దుఃఖం అని చెప్పుకోవాలి, ఒక పక్క గర్వం అనే చెప్పుకోవాలి. సో గ్రామస్తులంతా కూడా ఉన్నారు. సార్, మీ గ్రామానికి చెందిన బిడ్డ, అంటే మీ గ్రామానికి చెందిన బిడ్డ అనుకోని కారణంగా దైవ దర్శనానికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. కానీ తను ఒక నలుగురిలో జీవిస్తుంది. దీన్ని ఎలా చూడవచ్చు సార్? అంటే ఇది ఒక బాధాకరం అనుకోవచ్చు, ఇంకోటి గర్వకారణం కూడా. నలుగురు జీవితాల్లో వెలుగు నింపడానికి వెళ్తుంది. సో మీ మాటల్లో. నేను కూడా వాళ్ళతో ఆ రోజు తీర్థయాత్రకు వెళ్ళడం జరిగిందండి. ఆ పేరెంట్స్ కూడా నాకు చిన్ననాటి నుంచి మంచి మిత్రులు. నేను అక్కడ సర్పంచ్ ఆ విలేజ్కి, మురపాకు విలేజ్, గంజాడ మండలం, విజయనగరం జిల్లా. ఒక 5 ఫ్యామిలీస్ వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి 1 గంట ప్రాంతంలో వెళ్ళిన తర్వాత మేము అక్కడికి వెళ్ళేసరికి ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ డోర్ లాక్ చేసి ఉండడం వల్ల మేము తీసుకెళ్ళిన ఫుడ్ కూడా వెంటనే కిందకి వచ్చి చక్కగా భోంచేసి మరలా యాత్రకి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం. సుమారుగా ఒక 18 కిలోమీటర్ల కాశీపట్నం నుంచి అయితే 11 కిలోమీటర్ల వరకు కిందకి దిగిపోగానే సడన్గా మాకు మా వెనక బండి ఈ యాక్సిడెంట్ జరిగిన బండి. మా మిస్సెస్ వెంటనే చూడగానే సౌండ్ వచ్చింది, రమణాదేవి వాళ్ళు పడిపోయారండి అనగానే బండి పక్కన పెట్టి పరిగెత్తుకు వెళ్ళాం. మేమంతా ఒక 5 రూపాయలు వెంటనే వెళ్ళాం. అక్కడున్న పాదయాత్రగా ఆ యాత్రకు వెళ్ళడానికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు, వెంటనే రెస్పాండ్ అయ్యారు. అయితే వెంటనే ఎస్కోట హాస్పిటల్కి తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయించాం. అక్కడ డాక్టర్ గారు వెంటనే ఏమన్నారంటే, మీరు వెంటనే కేజీహెచ్ కానీ లేకపోతే మెడికవర్ హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే మాకు దగ్గరలో మెడికవర్ హాస్పిటల్ అని చెప్పేసి వెంటనే ఇక్కడికి నేను మా ఫ్రెండ్ వాళ్ళని పేరెంట్స్ ఇద్దరిని అక్కడ వదిలేసి అమ్మాయిని ప్రైవేట్ అంబులెన్స్లో నేనే తీసుకురావడం జరిగింది. అయితే ఇంత కష్టకాలంలో కూడా డాక్టర్ గారు పిలిచిన తర్వాత పూర్తిగా బ్రెయిన్ డెడ్ అయిందండి, మాతో హార్ట్ మాత్రమే పనిచేస్తుంది అని చెప్పేసి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆర్గాన్ డొనేట్ చేస్తే బాగుంటుంది, 10 మందికి దానం చేసిన వాళ్ళు అవుతారు అనగానే సరే మేము మాట్లాడి చెప్తాం అనగానే వెంటనే ఆ రాత్రికి పేరెంట్స్కి మేము చెప్పలేక ఎలా చెప్పాలో మాకు కూడా తెలియక చాలా బాధతో వాళ్ళు ఉన్నారు, మేము కూడా బాధతో ఉన్నాం. వెంటనే ఇక డబ్బులు అయితే అవునండి, మీరు ట్రీట్మెంట్ చేయండి, అమ్మాయిని వదలొద్దని చెప్పేసి ఇక్కడ డాక్టర్స్కి కూడా చెప్పడం జరిగింది. ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. మరి నిన్న మా గ్రామస్తులు, ఫ్రెండ్స్, మా పెద్దలు అందరం కలిసి కూర్చొని ఇలా చేస్తే బాగుంటుంది, వాళ్ళకి తల్లిదండ్రులకు వాళ్ళకి అమ్మాయి చనిపోయిందని మేము చెప్పలేకపోతున్నాం. బాగానే ఉంది, ట్రీట్మెంట్ అవుతుంది, అమ్మాయి చూడలేదు, మాట్లాడలేదు, కానీ ప్రాణంతో ఉంది. కానీ డాక్టర్స్ ఇలా చెప్పారు కాబట్టి మేము ఎలా చెప్పాలో ఆలోచన చేసుకుని అక్కడ అమ్మాయి 7th క్లాస్ అవుతుంది, 12 సంవత్సరాల వయసే. అమ్మాయికి అక్క ఉంది. అక్క మా అన్నయ్య గారు అబ్బాయి బండి ఎక్కింది. సో ఆ అమ్మాయి అందువల్ల సేవ్ అయింది. ఈ చిన్న అమ్మాయి తండ్రి, తల్లి ఆ బండిలో ఉండడం వల్ల యాక్సిడెంట్ అనేది జరిగిందండి. మరి వెంటనే వాళ్ళు కూడా మేము ఆలోచించుకుని 1 by 1 వెళ్ళి ఇలా ఉంది పరిస్థితి. వెంటిలేషన్ తీస్తే 1/2 అవర్ 1 అవర్లో అమ్మాయి చనిపోతుంది.
మరి ఆక్సిజన్ పెట్టుకొని 1 or 2 డేసే బ్రతుకుతుందని డాక్టర్స్ చెప్పారు. దీంతోపాటు మనం ఈ ఆర్గాన్ డొనేట్ అనేది చేయడం జరిగితే 10 మందికి మనం జీవం పోసిన వాళ్ళు అవుతాం. మేము అందరం కూడా మా మండలం తరపున ఈ జిల్లాలో కూడా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రాం అనేది రేపు భావితరానికి అందరూ కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి. స్ఫూర్తి ఇంత కష్టకాలంలో కూడా బిడ్డ కాలం తీరిన రోజులో టైంలో కూడా ఇంత దుఃఖ శోకంలో ఉన్నా సరే ఇవాళ అలాగా ఆ నిర్ణయం తీసుకొని అందరూ కూడా మేము స్వాగతిస్తున్నాం. కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మహోన్నత కార్యక్రమాలు ఇటువంటివి మన జిల్లాలో అరుదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంత అవేర్నెస్ వచ్చిందంటే పట్టణాలు కానీ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ ప్రతి దిక్క కూడా ఇట్లాగా ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే కొంతమందికి మనం ఆదర్శవంతులు అవుతామని మా అందరం కూడా చాలా గర్వించదగ్గ విషయంగా మేము భావిస్తున్నాం. బ్రతుకున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, కానీ చనిపోయిన తర్వాత మన అవయవాలు కావచ్చు, మనం చేస్తే మంచి నలుగురికి ఉపయోగపడేలా ఉండాలని పల్లవి ఒక పేరెంట్స్ కావచ్చు, వారి యొక్క కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం నిజంగా ప్రశంసించదగ్గదే. మీరంతా కూడా స్టూడెంట్స్. ఎస్, ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని మీలో అవేర్నెస్ ఏ విధంగా వచ్చింది? పల్లవి గురించి మీరు అనుకుంటున్న 2 మాటలు చెప్పండి. ఆర్గాన్ డొనేషన్ చేయడం చాలా గొప్ప కార్యక్రమం. బ్రెయిన్ డెత్ అయినప్పటికీ కూడా ఉన్న ఆర్గాన్స్ అన్ని పనిచేయడం వల్ల 10 మందికి అందులో రీప్లేస్ చేయడం వల్ల 10 మంది బ్రతుకుతున్నారు. ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది కొన్ని ల్యాక్స్లో కొన్ని క్రోర్స్లో కొనాల్సిన ఆర్గాన్ అనేది ఈ పేరెంట్స్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పేరెంట్స్ని, వాళ్ళ బంధుమిత్రుల్ని. కొంతమంది జీవాన్ని మీరు ఇచ్చున్నారు. మీ పాపను కోల్పోయినప్పటికీ పర్వాలేదు, బట్ కొంతమంది జీవాన్ని మీరు ఇచ్చున్నారు కాబట్టి మీకు వందనాలు తెలుపుకుంటూ ఈ ఆర్గాన్ డొనేషన్ చేసినందుకు థ్యాంక్ యూ. అంటే ఈ రోజుల్లో మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే మన పేరెంట్స్ విలువలు ఆడిపోతారు. అలాంటిది ఆచేతన స్థితిలో ఉంది వాళ్ళ యొక్క కుమార్తె. ఆ పేరెంట్స్ తీసుకున్న డెసిషన్ని మనం ఎలా చూడొచ్చు అంటే ఎవరికో రాదు ఇలాంటి అవకాశం. బ్రెయిన్ డెడ్ అయ్యి ఒక నలుగురికి జీవం పోయడం అనేది సాధారణ మరణం కాదు. ఇదైతే మాత్రం ఎక్కడో కొన్ని వేలల్లో లక్షల్లో ఒకరికి వస్తుంది ఈ అవకాశం. యాక్చువల్లీ యాక్సిడెంట్స్ అవుతుంటే స్పాట్ డెడ్ అవుతుంటాం, కానీ ఆర్గాన్స్ డొనేషన్ చేసే స్థితికి తిను వచ్చింది అనేసి అని అంటే దాన్ని ఎలా చూడొచ్చురా యాజ్ ఎ స్టూడెంట్గా? ఆపర్చునిటీ అనేది ఉండదు. మేము ఈ హాస్పిటల్లో నేను 3 years నుంచి పనిచేస్తున్నాను, బట్ చాలామంది బ్రెయిన్ డెత్తో చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఈ 12 years కాదు, 21 years, 22 years యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళు ఉన్నారు. బట్ ఇలాగ ఆర్గాన్ డొనేషన్ నేనే ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాను. చిన్నపిల్లలు కదా, ఆర్గాన్స్ ఎవరికి రీప్లేస్ చేస్తారు అని. చిల్డ్రన్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వచ్చేటప్పటికి నాకు అర్థమైంది, ఒక చిల్డ్రన్స్ దీంట్లో రీప్లేస్ చేసి చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళకి ఒక 70 years, 80 years ఎక్స్టెండ్ చేస్తారు అని. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పేరెంట్స్ డొనేట్ చేసినందుకు ఆ సిచ్యువేషన్లో ఉన్న నేను కళ్ళతో చూశాను. ఆ సిచ్యువేషన్లో కూడా మమ్మీ డాడీ యాక్సెప్ట్ చేసి తన పిల్ల ఆర్గాన్స్ని వేరే వాళ్ళ దీంట్లో వేసినా పర్వాలేదు గర్వీకరించుతూ వాళ్ళకి ఫస్ట్ వందనం చెప్పుకుంటున్నాం. పల్లవి కోసం ప్రతి ఒక్కరు కూడా కన్నీటితో అంటే వీడ్కోలు పలుకుతూ పల్లవి అమర్ రహే ఒక నలుగురి జీవితాల్ని వెలుగు నింపడానికి వెళ్తున్న అవయవ దాత, ఇవే మా గౌరవ వందనం అంటూ ఇక్కడున్న విద్యార్థులు అందరూ కూడా తనకి వీడ్కోలు పలికారు. అలాగే పల్లవి చదివిన స్కూల్ యొక్క టీచర్స్ కూడా తమకి అంతిమ వీడ్కోలు పలికేందుకు కూడా వచ్చారు. సో వారితో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే అండి. పల్లవి మీ స్టూడెంట్ అంటే ఇంత గౌరవంగా అమర్ రహే అంటూ అది సాధారణమైన విషయం కాదు. ఇలాంటి గొప్ప ఆపర్చునిటీ ఎవరికో వస్తుంది. సో మీ స్టూడెంట్ గురించి మీరు ఏం మాట్లాడతారు? రీసెంట్గా 5 months ఈ ఇయర్లో జాయిన్ అయింది. తను యాక్సిడెంట్కి గురి కావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ బ్రెయిన్ డెడ్ అని తెలిసిన తర్వాత సజెస్ట్ చేసినప్పుడు ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప మనసు వాళ్ళది. అక్కడున్నే విషయం వస్తేప్పటికీ చాలా క్రిటికల్. నో వన్ కెన్ టేక్ ద డెసిషన్. ఎందుకంటే తల్లి, తండ్రి, పాప ముగ్గురు వెళ్ళారు. ముగ్గురు తాలూకా పొజిషన్ కూడా ఇంజూర్డ్. పాప ఈ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆలోచించి వాళ్ళు ఓకే సార్ డొనేట్ చేద్దాము అంటామన్నది చాలా హ్యాపీగా అనిపించింది. పేరెంట్స్ కూడా ఇలా మోటివేట్ అవ్వడం అనేది. దట్స్ వై ఐఎమ్ గివింగ్ వాట్ ఈస్ మై సజెషన్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. మీన్స్ యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ పేరెంట్స్. వాట్ ఎవర్ మేబీ వీఆర్ లివింగ్, వీఆర్ సోల్ విల్ బీ ఇన్ ద మడ్, బట్ వాట్ ఆర్ ద ఆర్గాన్స్ వీఆర్ హ్యావింగ్, if we are going to share for others, means the parents also will feel happy. Okay, ఇప్పుడు పల్లవి ఉంది, పల్లవి వాళ్ళ పేరెంట్స్కి మోటివేట్ చేసే విషయం ఏంటంటే పాప వెళ్ళిపోయిన తర్వాత మనకు బుడద మిగులుతుంది, కానీ ఆర్గాన్స్ ఇస్తేప్పటికీ మనకి అది ఇంకొకరు
అవయంలో ఉండి ప్రాణదాతగా నిలుస్తారు. ఇంకా తపన పొజిషన్ ఎప్పుడైతే డాక్టర్ గారు 100% చెప్పారో నేను చెప్పి రాదు, కానీ ఇంకొక విధంగా వస్తుంది. మా అమ్మాయి పోలీస్ అవ్వాలని కోరిక సార్, ఇంకొక రూపంలో అవ్వచ్చు. ఇప్పుడు ఇలా అవయవాలు మనం ఇంకొకరికి ఏర్పరుస్తున్నాం. అది వాళ్ళు కూడా ఇప్పుడు పాప ఒక్కరిదే అక్కడ ఉంటుంది, ఈ పాప నలుగురికి ఉపాధి పొందుతుంది, నలుగురు స్కూల్కి వెళ్తున్నారు. ఆ విధంగా అని మోటివేట్ చేయవలసి వచ్చింది. నేనైతే అందరికీ చెప్పేది ఏంటంటే ఇంకొక విధంగా కాకుండా అవయం అదే డోనరింగ్ అన్నది చాలా మంచిది. మరణించినప్పటికి కూడా నలుగురు అంటే భౌతికంగా దూరం అయింది, కానీ నలుగురిలో తను జీవించే ఉంటుంది. సో మీ యొక్క స్టూడెంట్ గురించి భావి తరాలకు కూడా మన స్కూల్ స్టూడెంట్ అవయవ దాత అని గర్వంగా చెప్పుకోగలం. పేరెంట్స్ని కూడా గర్వపడుతున్నాను, అలాంటి పేరెంట్స్ ఉన్నందుకు గర్వపడుతున్నాను. పల్లవి అస్తమించింది, కానీ 4 కుటుంబాల్లో వెలుగును నింపుతుంది. సో చిన్నారి పల్లవిని కూడా మనందరం కూడా ప్రశంసించాల్సిన ఆవశ్యకతే ఉంది. అలాగే పేరెంట్స్ చేసిన గొప్ప ఆలోచన, తమ బిడ్డ నలుగురి జీవితాల్లో వెలుగు నింపడానికి వెళ్తుంది. నా బిడ్డ యొక్క అవయవ దానానికి మా ఇద్దరం కూడా ముందుకు వస్తున్నామంటూ వారి యొక్క బిడ్డ అవయవాలను దానం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలిచారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడున్న పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.